చాలా మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అనబడేటువంటి వారు చాలా మంది ఈరోజు ఈస్టర్ అనేటువంటి పేరుతో పండగను జరుపుకుంటున్నారు. అయితే లేఖనాల ఆధారమైనటువంటి విశ్వాస సమూహాలు ఎవరు కూడా ఈస్టర్ అనే పేరు కంటే కూడా ఏ పదాన్ని వాడతారు? పునరుద్ధానము, రిజరెక్షన్ డే కదా. ఈస్టర్ అనేది ఒక కల్ట్ నుంచి వచ్చినటువంటి పదం. ఎస్ట్రే అనేటువంటి ఒక దేవతకు ప్రారంభించి వాళ్ళు సంతాన నిమిత్తము లేదా కాంతి దేవతగా పూజించేటువంటి ఒక కల్ట్ క్రైస్తవ్యంలోనికి మార్చబడిన తర్వాత ఒక గొప్ప పండగని వాళ్ళు క్రీస్తుకి కలగలిపి ఒక పులిహోర టైపులో మిక్స్ చేసేసి యేసు ప్రభు పునరుద్ధానాన్ని ఈస్టర్ గా లేదా సంతానం లేనటువంటి ఫర్టిలిటీ బ్లెస్సింగ్ డే అంటారు. ఏంటి అంటే పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడానికి గాను సూర్యుడి దేవతగా, చంద్రుడిని దేవతగా కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క పండగని, ఈ ఈస్టర్ అనేటువంటి పండగని పిల్లలు పుట్టడానికి గుర్తుగా, అందుకే మనం చూస్తే ఫారిన్ కంట్రీస్ వాటిలో గుడ్డుని ఈస్టర్ రోజు మీకు ఇమేజెస్, మీరు గూగుల్లో టైప్ చేయండి ఈస్టర్ రోజు ఇమేజెస్ అని, మీకు గుడ్డు బొమ్మ కనబడుతుంది. ఎగ్స్ ఎప్పుడైనా చూసారా? ఎగ్స్ కానీ ర్యాబిట్స్ కానీ కనిపిస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే పిల్లలు లేనప్పుడు పిల్లలు పుట్టేందుకు గాను ఒక పండగ జరుపుకుంటారు. అది ఈస్టరే. అంటే ఈస్టరే, ఆ ఈస్టర్ అనే దేవతకి చేసేటువంటి పండగ. ఆ పండగను తీసుకొచ్చి మనోళ్ళు పెద్ద మేధావులు కదా, మనోళ్ళు గొప్ప మేధావులు కదా, ఏం చేస్తారంటే ఏదైతే గొప్ప పండగగా ఉంటుందో ఆ పండగ అప్పుడు ఉన్నటువంటి దేవుడికి, ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడికి కలిపేసి కలగప్పులకం చేసేసి అసలు పునరుద్ధానం అంటే ఏంటి దాని గురించినటువంటి అవగాహన మర్చిపోయి పిల్లలు లేకపోతే దీన్నే చేసుకోవడం, లేదా గొప్పగా కొన్ని ప్రాంతాల్లో గొప్ప బాణసంచుల్ని కాలుస్తూ ఉంటారు, లేదా గొప్పగా గుర్రాల మీద రేసులు ఉంటాయి కదా, ఆ రేసుల పందాలని ఈరోజు మనకి ఎలాగైతే సంక్రాంతి రోజు కోళ్ల పందాలని చేస్తూ ఉంటారో అలాగా రేస్ గుర్రాల పందాలు జరుగుతూ ఉంటాయి. ఈస్టర్ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు అన్నమాట. కానీ వాక్యానుసారంగా వాక్యం చెప్పేటువంటి కార్యం ఏంటో ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈ యొక్క ఈస్టర్ అనేటువంటి మాట నేను పలకడానికి ఇష్టపడను, ఎందుకంటే అది ఈస్టర్ అనేటువంటి దేవతకి ఆపాదింపబడినటువంటి మాట. కాబట్టి మనము పునరుద్ధానమైనటువంటి శక్తి, రిజరెక్షన్ డే అనేది ఎందుకు దేవుడు జరిగించాడు, దానివల్ల మనకి ఉపయోగం ఏంటి, ఈరోజు మనం దాన్ని నేర్చుకున్నాం. లేఖనాల భాగంగా మనం చూస్తే అపోస్తుల కార్యం మొదలు అంటే యేసుక్రీస్తు వారు సువార్తల్లో నేను చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి అని ఆయన బ్రతుకున్నప్పుడు చెబుతా వచ్చారు. కొత్త నిబంధనకి ముందుగా పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతా ప్రవచన రూపంలో ఈ పునరుద్ధానం గురించి ప్రస్తావన జరిగింది. మెస్సియా అనేటువంటి రక్షకుడు వచ్చినప్పుడు ఆయన చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడనేటువంటి పునరుద్ధానపు శక్తి, దానిని దేవుడు ప్రవక్తల ద్వారా దావీదును బట్టి మాట్లాడించి ప్రవచన రూపంగా చెప్పబడినటువంటి మాటలు యేసుక్రీస్తు పుట్టక ముందు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన జీవించిన కాలంలో నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి అని తన ప్రజలతో చెప్పినటువంటి మాట. అలాగే ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత తనను నమ్మిని విశ్వసించినటువంటి అపోస్తులు ప్రజలు కూడా ఈ సత్యాన్నే చాటించారు. మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రాగానే, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుని శక్తి కమ్ముకోగానే మొదట ప్రవచనంలోనే చెప్పినటువంటి మాట ఏంటంటే పునరుద్ధానపు శక్తిని వాళ్ళు వివరించారండి. యేసుక్రీస్తు వారి గురించి చెబుతా
ఆయన నరుడు మీ మధ్యన తిరిగినటువంటి వాడు, గొప్ప అద్భుతాలు చేసినటువంటి వాడు. ఆయనను మీరు రక్షకుడిగా నమ్మలా, ఆయన్ని మీరు మెస్సియాగా నమ్మలా. దేవుడు అభిషేకించినటువంటి అభిషిక్తుడిని మీరు సిలువేశారు, మీరు నిర్దాక్షిణ్యంగా ఆయన్ని చంపేశారు, ఆయన్ని సమాధి చేశారు. అయినా సరే దేవుడు ఆయన్ని మరణంలో నుంచి లేపాడు అని అపోస్తలులు, ప్రప్రథమంగా పేతురు ఇనిషియేషన్ తీసుకొని చెప్పినటువంటి మొదట ప్రసంగం ఏదైనా ఉంది అంటే అది పునరుద్ధానం గురించి ప్రకటించడం. హల్లెలూయా. అంటే పునరుద్ధానం అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మొదటి రోజు ఏం చేశాడు? దేవుడు వెలుగు ఏం చేశాడు? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది, వెలుగుని చీకటిని వేరుపరిచాడు. అస్తమయము ఉదయము అయ్యింది, ఒక దినము అయింది. సో ఫస్ట్ డే ఏం చేశాడు? దేవుడు వెలుగు చేశాడు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. ఫస్ట్ డే చేసింది వెలుగు, 6th డే చేసింది మనిషి, లాస్ట్ గా ఫస్ట్ చేసింది వెలుగుని. వెలుగు ఎలా ఉంది? చీకటి ఎప్పుడైతే వెలుగు ఉనికిలోకి వచ్చిందో, ఆయన వెలుగు కలగమని పలకగా చీకటి వేరైపోయింది. ఆయన సపరేట్ గా వెలుగు చేసిన తర్వాత చీకటి వెలుగు అంటే ఆయన సపరేట్ చేయలా. ఎప్పుడైతే వెలుగు పలికాడో చీకటి ఒక్కసారి పటాపంచులు అయిపోయింది, అక్కడి నుంచి చీకటి మాయమైపోయింది. ఆయన వెలుగు మంచిది అని చూశాడు. చీకటి మరణానికి గుర్తు, చీకటి పాపానికి గుర్తు, చీకటి నరకానికి గుర్తు, చీకటి శిక్షకి గుర్తు. వెలుగు రాగానే అవన్నీ కూడా ఏమైపోయింది? వేరైపోయింది. 6వ రోజు మనిషిని చేశాడు దేవుడు, ఆఖరిగా మనిషిని చేశాడు. చేసి మనిషిని చేసిన తర్వాత 7వ రోజు ఏం చేశాడు? 7వ దినం ఏంటి? విశ్రాంతి దినం. 7వ రోజు విశ్రాంతి దినం. అంటే మనిషి దేవుడితో గడపాల్సిన సమయం గడపాలి అని దేవుడు 7వ రోజు చేశాడు. దేవుడు 6 రోజులు చేసి టైర్డ్ అయిపోయి విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు 7వ రోజు విశ్రాంతి దినం ఎందుకు పెట్టాడంటే, మనిషి మొదట దేవుడితో ఉండాలి అని. మనిషి ఫస్ట్ డే ఏది? మనిషి 6వ రోజు పుట్టాడు అంటే ఫస్ట్ డే ఏదవుతుంది మనిషికి? 7th డే ఇస్ ద ఫస్ట్ డే. సండే ఫస్ట్ డే. మనిషికి ఫస్ట్ డే 6th డే నేను పుట్టాను, నాకు ఫస్ట్ డే ఏది అంటే సండే. ఆ సండే నేను ఫస్ట్ డే ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. కానీ అక్కడ 7th డే ఏముంది? సాటర్డే ఉంది. ఏముంది? విశ్రాంతి దినం ఏది? శనివారం. మనిషి 6వ రోజు చేయబడ్డాడు. ఆది సోమ మంగళ బుధ గురు శుక్రవారం మనిషి చేయబడ్డాడు. శనివారము దేవుడు సబాతు దినముగా విశ్రాంతి దినముగా చేశాడు. అంటే మనిషి పరిశుద్ధుడిగా దేవుడితో పాటు మనిషిని చేసినప్పుడు మనిషి ఎలా ఉన్నాడు? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన పోలికలో ఉన్నాడు, పాపం లేదు, పిల్లల్లాగా అమాయకంగా ఉన్నాడు. ఎలాగున్నాడు? పిల్లల్లాగా అమాయకంగా ఉన్నాడు. వాళ్ళలో ఏ పాపం లేదు, అమాయకుల్లాగా దేవుడు మనిషిని పాపం లేకుండా ఆయన ప్రతిరూపంగా చేశాడు. ఆయన ప్రతిరూపంగా ఉండాలని, ఆయన సాక్షిగా ఉండాలని చేసి మొదటి రోజు మీరు నాతో ఉండాలి అని చేశాడు. మనిషి మొదటి రోజు నీతో కాదు అని పాపం చేశారు కదా. పాపం చేసి చీకటితో కలిసిపోయారు. సో చీకటితో కలిసిపోయిన వాళ్ళకి మొదటి రోజు ఏం చేశాడు? వెలుగు చేశాడు కదా. ఆ ఆదివారము పాపంలో ఉన్నటువంటి మనిషికి పునరుద్ధానపు దినముగా దేవుడు ఇక్కడ మార్చాడు. ఒక సింబాలిక్ గా మీకు ఈ సృష్టిలో నుంచి చెబుతున్నాను. అంటే 6వ రోజు మనిషి, సృష్టింపబడిన మనిషి దేవుడితో ఉండాల్సిన వ్యక్తి, దేవుడితో ఉండాల్సిన వాడు పాపం చేయడం బట్టి చీకటి మయమైపోయినటువంటి అగాధముతో నింపబడినటువంటి మనిషి జీవితము
తిరిగి వెలుగులాగా దేవుడు మొదటి రోజు వెలుగు చేసినట్లుగా పునరుద్ధానపు దినాన్ని చేశాడు. ఆ శనివారం కొట్టివేయబడి పస్కా గొర్రె వధు పశువుగా యేసు ప్రభులు వారు మన కొరకు శుక్రవారము లేదా గురువారము హిస్టరీ ప్రకారంగా చూస్తే గురువారం మధ్య రోజులో నుంచి ఆయన సిలువేయబడి ఆదివారం ఉదయం లేచి ఆయన మొదటి రోజు దేవుడు చీకటికి వెలుగుకి పొత్తు లేదు అని సపరేట్ చేసినట్లుగా ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగుని ప్రసాదించాడు. అలాగా పాపులమై చీకటిమయమైపోయినటువంటి మన జీవితాల్లో పునరుద్ధానం అనే శక్తి చేత ఆయన మనకి వెలుగుని, జీవాన్ని, నిత్యత్వాన్ని, నిజ నిరీక్షణను, ఆయనతో నిత్యము ఉండే సంబంధాన్ని ఏర్పాటు చేశాడు ఆదివారంగా. అర్థమవుతుందా? సింపుల్ గా మీకు క్రక్స్ అర్థమవడానికి ఈ విషయాన్ని చెబుతున్నాను. అపోస్తులు మొదట ప్రసంగంలో నుండి తీసుకొని తర్వాత 4వ అధ్యాయంలో, ఆ తర్వాత అపోస్తులైన పౌలు తన ప్రతి లేఖనాల్లో కూడా దేవుడు ఆయన్ని మరణంలో నుంచి లేపినట్లుగా ఆయన పునరుద్ధానపు శక్తిని గురించి మాట్లాడతా అన్ని కొత్త నిబంధనలో దాదాపుగా మళ్ళీ మొదటి పేతురులో కూడా ఆయన మరణించి పునరుద్ధానుడైనందువల్లనే మనకి జీవం కలిగిన నిరీక్షణ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సో పునరుద్ధానపు దినము మనకి కేవలం ఒక్కరోజు కాదు, 365 రోజుల్లో ప్రతి ఆదివారం మనకి ఏం జ్ఞాపకం చేసుకోవడానికి పునరుద్ధానము? ఆదివారం రాగానే మనకి జ్ఞాపకం రావాల్సినటువంటి మాట ఏంటి? నేను మొదటగా దేవుడితో ఉండాలి, కానీ నేను పాపం చేసి దేవుడితో లేకుండా అయిపోయింది. ఆ పాపపు జీవితం కోసం నాకు బదులుగా యేసు ప్రభులు వారు సమాధి చేయబడి సిలువలో అతి ఘోరమైన మరణాన్ని పొంది సమాధి చేయబడి తిరిగి ఆయన లేపి నాకు ఆ వెలుగుని ప్రసాదించాడు. ఎందుకని అంటే చీకటితో నేను వేరుగా ఉండడానికి. చీకటి నుంచి నువ్వు వేరుగా ఉన్నావంటే ఎవరితో నువ్వు దగ్గరగా ఉన్నావు? సో నీ జీవితం దేవుడికి దగ్గరగా ఉండడానికి ఈ పునరుద్ధానం అనేది దేవుడు జరిగించాడు. హల్లెలూయా. సో ఇక్కడ మొదటగా మనం చూసుకునేది ఏంటంటే పునరుద్ధానమును చేసింది ఎవరు అంటే నువ్వు నేను కాదు. ఇట్స్ నాట్ అవర్ వర్క్, ఇట్స్ నాట్ అవర్ ఎఫర్ట్స్. మన ప్రమేయం లేదు, మన యొక్క ప్రయాస లేదు, మన ఇన్వాల్వ్మెంట్ లేదు, మన యొక్క ఎఫర్ట్స్ లేవు. ప్యూర్లీ పూర్తిగా ఎవరిది కార్యం ఇది? దేవుడి కార్యం. హల్లెలూయా. నేను డబ్బా కొట్టుకోవడానికి ఏమైనా ఉందా నాలో? నేను మంచిగా దేవుడిని ఆరాధిస్తా కాబట్టి ఈ పునరుద్ధానం శక్తిని పొందుకున్నా అని చెప్పలేము. నేను చాలా మందికి మంచిగా హెల్ప్ చేశాను, దేవుని కోసం చెప్తున్నాను కాబట్టి ఈ పునరుద్ధాన శక్తిని నేను పొందుకున్నా అనడానికి లేదు. నన్ను బట్టి, నా క్రియలను బట్టి, నా మంచి పనులను బట్టి అతిశయించడానికి ఏదీ లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? అతిశయించుట ఏదైనా ఉంది అంటే అది ప్రభువునందే, సిలువ వేయబడినటువంటి క్రీస్తునందే నాకు అతిశయమే తప్ప నాకు లోకమును నేనును సిలువ వేయబడ్డాం. గలతీయులకు రాసిన పత్రికలో అంతటిగా చాలా క్లియర్గా. సో అతిశయించడానికి ఏమీ లేదు. సో మనలో మనం అతిశయించడానికి ఏం లేదు. పునరుద్ధానపు శక్తి, బలము కేవలం దేవుని కార్యమే. సో అపోస్తుల కార్యంలో మనం చూసే 2వ అధ్యాయంలో ఈ మొదట ప్రసంగంలో నుంచే మనము కొన్ని విషయాల్ని చూసుకుందాం. 2వ అధ్యాయంలో 22 వచనాల నుంచి, ఇజ్రాయేల్ వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబర్చెను. ఇది మీరే ఎరుగుదురు. ఇది ఒక మిత్ కాదు. చాలా మంది ఏమంటారు? సిలువ వేయబడ్డం అనేది ఒక గుంపు వాళ్ళు నమ్ముతారు. ఏమని?
ఆయన సిలువ దాకా తీసుకెళ్ళాడంట. సిలువ వేసే టైంకి ఒక మాయలాగా జరిగిందంట. ఏం జరిగింది అంటే ఆయన శరీరం తీసుకెళ్ళబడలేదంట. అక్కడ ఒక స్పిరిచువల్ కార్యం ఏదో జరిగింది. అక్కడ కనిపిస్తుంది యేసు ప్రభు కాదంట, అదంతా క్రాష్ అంట. మనకు అలా అనిపిస్తున్నాడు మాయలాగా, కానీ యేసు ప్రభు కాదంట చనిపోయిందని కొంతమంది చెప్తారు. ఈయన ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నాడంటే అలాంటి వాళ్ళు తర్వాత కోకొల్లలుగా పుడతారు, ఇలాంటి వాదన ఇలాంటి ప్రసంగాలు చేస్తారు, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తాయనేసి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలను చెప్పిస్తున్నాడు. మీ మధ్యన తిరిగినటువంటి నజరేయుడు ఎవరైతే ఉన్నాడో, నజరేయుడు అని చాలా స్పెసిఫిక్ గా అంటున్నాడు. నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా అని అడుగుతాడు కదా. వాళ్ళ శిష్యుల్లో ఒకడు, ఇదిగో మేము మెస్సయ్యను కనుగొన్నాము, నజరేతు వాడు అంటే నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా అంటే. యేసు ప్రభులు వారి గురించి చాలా స్పష్టంగా, మీ మధ్యన ఎవరైతే సూచక్రియలు చేశాడో, మీ మధ్యన ఎవరైతే తిరిగాడో, మీ మధ్యన ఎవరైతే మాట్లాడాడో, మీ మధ్యన ఎవరైతే 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడో, దేవుడు ఆయన్ని గొప్ప అద్భుతాల రీతిగా మీ మధ్యన ఒక సూచనగా ఉంచారు. మీరు చూసిన ఆయనే, మీరు స్పష్టంగా మీ చెవులు ఎవరి స్వరం అయితే విన్నదో ఆయనే, మీరు ఎవరినైతే మీ కళ్ళు చూసారో ఆయన్నే, ఎవరైతే మీరు తాకారో మీలో కొంతమంది ఆయనే, ఆ వ్యక్తే. ఇంగ్లీష్ లో మనం చూస్తే క్లియర్ గా మనకి మ్యాన్ అనేటువంటి మాట కూడా ఇస్తాడు. అంటే నరుడుగా మన మధ్యన తిరిగినటువంటి ఆయనే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. ఎవరు దుష్టులు ఇక్కడ? క్లియర్ గా అర్థం చేసుకోవాలి. విశ్వాసం లేని వారు దుష్టులు, నమ్మనటువంటి వారు దుష్టులు. యేసు క్రీస్తుని నమ్మనటువంటి వారు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే యేసు క్రీస్తుకు సిలువ వేస్తారు. యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా నమ్మనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి సంబంధులు? దుష్టుని సంబంధులు, అపవాది కుమారులు, వాళ్ళు సర్ప సంతానం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యేసు క్రీస్తుని ప్రభువుగా, దేవుడిగా, సృష్టికర్తగా, రక్షకుడిగా నమ్మరు. వాళ్ళు ఆయన ఒక మంచి ఆయన, ఒక ప్రవక్త, ఆయన మంచి ప్రవక్త, మేము అనుసరించేది ఆయన్నే. ఆయన అనుసరించకపోతే మేము అసలు దేవుని పిల్లలమే కాదు, మేము దేవుని నమ్మిన వాళ్ళమే కాదు, ఆయన అనుసరించాలి అంటారు. అనుసరించాలి అంటారు, ఆయన్ని నమ్మాల్సిన విధంగా నమ్మరు కదా. మనకు చాలా మంది తెలుసు, రెండో ఎక్కువ గుంపు వాళ్ళే కదా, వాళ్ళే పెద్ద గుంపు. రెండో గుంపు క్రైస్తవుల తర్వాత, మతానుసారంగా క్రైస్తవులు పెద్ద గుంపు అయితే తర్వాత గుంపు వాళ్ళే. మేము నమ్మం, ఆయన నమ్మితేనే మేము దేవుని పిల్లలము. కానీ ఏమన్నాము? సిలువేయబడ్డాడంటే నమ్ము, చనిపోయాడంటే నమ్ము, ఆయన సృష్టికర్త అంటే నమ్ము, ఆయనే ప్రభు అంటే నమ్ము. నమ్మక దుష్టుల చేతికి అప్పగించి మీరే సిలువేశారు అంటున్నారు. సో సిలువేసిన చంపినటువంటి ఆయన, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణం ఎవరిని బంధిస్తుంది అంటే పాపం చేసిన వారిని బంధిస్తుంది. పాపమునకు వచ్చిన జీతము మరణము. ఆ పాపము చేసిన వారికి మరణం సంప్రాప్తమవుతుంది. కానీ ఈయనని మరణము బంధించడం అసాధ్యం. ఎందుకు అంటే ఈయనలో ఒక్క పాపం కూడా లేదు. హల్లెలూయా. పాపం లేని ఆయనను మరణం బంధించడానికి అసాధ్యం. మరణం వల్ల కాదు, మరణం గంభీరంగా రొమ్ము విడిచి నిలబడిన ఆయన కాళ్ళతో అణిచి తొక్కేసేటువంటి వాడు. ఎందుకని? ఆయనలో ఒక్క పాపం కూడా లేదు. మరణం భీకాంకారాలు వేస్తూ గర్జించి ఎదురుగా నిలబడిన ఆయన మౌనంగా సిలువలో తలంచుకున్న ఆ యొక్క భీకాంకారాలు అణిచివేయాల్సిందే. ఎందుకంటే ఆయనలో పాపం లేదు.
ఆయనలో ఏ పాపం లేదు. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడి మీద పాపం అధికారం చేయడానికి వీలు పడదు. ఆయనలో పాపం లేదు కాబట్టి మరణం ఆయన మీద అధికారం చేయడానికి అర్హత లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మరణానికి ఆయన మీద అధికారం లేదు. ఎందుకంటే ఆయన నిష్కలంకుడు, నిందారహితుడు, నీతిమంతుడు, పాపరహితుడు. అందుకే పాపాన్ని క్షమించడానికి ఆయన మాత్రమే అర్హుడు. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. ఎవరు లేపాడండి? ఇప్పుడు ఆయన లేపింది ఎవడు? మనిషి కాదు, పిలాతు కాదు, సిలువేసిన యాజకులు కాదు, ప్రధాన అర్చకులు వాళ్ళు కాదు, మనుషులు ఎవరు కాదు, ఆయన ఇష్టపడిన శిష్యులు కాదు. ఆయన లేపింది ఎవరు? దేవుడే. దేవుడే ఆయన్ని లేపాడండి. ఎందుకు లేపాడు ఆయన్ని దేవుడు? దేవుడు ఆయన ఎందుకు లేపాడు? రీజన్ నెంబర్ 1, ఆయన నీతిమంతుడు. ఆయన పాపం లేనిటువంటి వాడు. ప్రపంచం అంతటిలోనూ ఏ వ్యక్తి అయినా సరే శరీరధారిని ధరించుకొని, అంటే మృతతుల్యమైనటువంటి ఈ దేహంతో పాపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిస్సందేహంగా, మళ్ళీ చెప్తున్నా ఈ మాట, చాలా మంది అంటారు కృష్ణుడు పాపం లేనివాడు, వేరే వాళ్ళు పాపం లేని వాళ్ళు, అది ఇది అంటారు. ఆధారాలు చరిత్రలు చూస్తే దానికి తలలాగా అవునా ఉందా కరెక్టా? నిస్సందేహంగా యేసుక్రీస్తు విషయంలో పాపం లేనివాడు అని మనం స్పష్టంగా చెప్పగలము. ఎందుకంటే ఆధారాలు అంత బలంగా ఉన్నాయి. వేరే వాళ్ళు ఇంత బలంగా చెప్పలేరు. విశ్వాసంతోనే చెప్పాలి, వాళ్ళు ఆధారపూర్వకంగా చెప్పలేరు. నేను నమ్మాను కాబట్టి నేను అవును నమ్మాను అందుకే చెప్తున్నా, ప్రూవ్ చేయాల్సిన పని లేదంటారు. కానీ మనం అలా చెప్పం. మనకి అన్ని రకాలైనటువంటి బలమైన ఆధారాలతో చెప్తున్నాం. ఏంటి? ఆయన పాపము లేనివాడు. దానికి ఒకానొక బలమైన ఆధారము తెరవబడిన సమాధి. ఖాళీ ఎంటీ టూమ్. ఏంటి? ఎంటీ టూమ్, సమాధి, ఖాళీ సమాధి. నంబర్ 1 రుజువు ఏంటి? నంబర్ 1 రుజువు ఏంటి? ఖాళీ సమాధి. మరణము బంధించడానికి అధికారం లేదు. మిగతా వాళ్ళని చూపించండి, ఒక్కళ్ళు చూపించండి. దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్న ఒక్కళ్ళు చూపించమనండి. ఆనవాళ్ళే లేవు. సో అంత బలంగా చెప్పగలం. ఎందుకు అంటే ఆయన నీతిమంతుడు. దేవుడు ఆయన ఎందుకు లేపాడంటే ద మేజర్ నంబర్ 1 రీజన్, ఆయన నీతిమంతుడు. ఆయన సృష్టికి ముందే ఆయనతో పాటు ఉన్నవాడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు. కాబట్టి ఆయన మరణం ఆయన మీద అధికారం చేయదు. రెండోది, మనిషికి చెప్పినప్పుడు దేవుడి గురించినటువంటి ఎప్పుడైతే పాపం చేసి వేరైపోయారో ఆదామవ్వలు, దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు వాగ్దానం? నేను రక్షకుడిని పంపిస్తా. ఆ రక్షకుడు మీ మధ్యన, మీరు నా పోలికలో చేయబడ్డారు కానీ మీరు నా పోలికకు రుజువులుగా లేరు. నేను రక్షకుడిని పంపిస్తా. ఆ రక్షకుడు నా పోలికను మీ మధ్యన ప్రత్యక్షపరిచి ఎలా జీవించాలో మీకు చూపిస్తాడు. ఆ చూపించడానికి ప్రామిస్ చేసినటువంటి ప్రామిస్ లో యేసు ప్రభులు వారు రావాలి. ఆయన వచ్చి పాప క్షమాపణ నిమిత్తం, పాపం లేనివాడు కాబట్టి వచ్చి పాపాన్ని కొట్టివేయడానికి, అంటే ప్రతి పాపి పాపాన్ని ఆయన తీసుకొని పాపమునకు కావాల్సినటువంటి ప్రాయశ్చితాన్ని, రిడెంప్షన్ వర్క్ ని ఆయన చెయ్యాలి. కాబట్టి ఆయన రావాలి. అది ఆయన చెప్పినటువంటి మాట. ఆ రావడం కోసం, అంటే ఆయన చెప్పిన మాట కోసము ఇక్కడ ఆయన యేసు ప్రభుల వారు వచ్చి చనిపోవాలి, ఖచ్చితంగా చనిపోవాలి. కానీ నీతిమంతుడు కాబట్టి మరణం ఆయన్ని ఉంచదు. అయితే ఆయన ఎలాగైతే జీవించాడో అలాగ మనము ఆయనని పోలి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే ఈయన ఏమవ్వాలి? ఈయన పునరుద్ధానం అవ్వాలి.
యేసు ప్రభులు వారు పునరుద్ధానం అవ్వాలి. ద రీజన్ నెంబర్ 1, ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు, ఆయన దేవుడి మీద మరణం అధికారం చేయడానికి అసాధ్యం. పాపం లేని వాడి మీద మరణం అధికారం చేయదు. రెండోది, ఆయన వెళ్తేనే తప్ప ఆయన పరిశుద్ధాత్మ దేవుని పంపించదు. యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే ఆదరణకర్త రావాలి అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటాడు ఆయన. చూడండి, తండ్రి దగ్గరికి వెళ్తేనే కానీ నేను ఆయన అంటాడు. చూడండి 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? 5వ వచనంలో, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవరు నన్ను అడగట్లేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయములను దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ఏంటి? వెళ్ళిపోవటం వలన, వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఆరోహణ. అంటే ఆయన చనిపోయి ఏమవ్వాలి? మళ్ళీ చనిపోయి మరణించి ఆయన పునరుద్ధానుడు అవ్వాలి. పునరుద్ధానుడు అయితేనే పైకి వెళ్ళడానికి అవుతుంది, లేదంటే అవ్వదు. చనిపోయినోడు సమాధిలోనే ఉంటే ఎలాగెళ్తాడు? సో రీజన్ నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి రావాలి అంటే ఈయన పునరుద్ధానుడు అయ్యి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్తేనే, ఈయన మరణాన్ని జయించి తండ్రి దగ్గరికి వెళ్తే ఎవరు వస్తారు మన దగ్గరికి? ఆయన అక్కడికి వెళ్ళి పంపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవా వెళ్ళు, ఇప్పుడు నీ వర్క్ చేయి. ఫాదర్ వర్క్ చేశాడు, నా వర్క్ నేను చేశా, ఇప్పుడు నీ వర్క్ చేయి. బిలీవర్స్ మధ్యన, విశ్వాసుల మధ్యన నీ పని నువ్వు చేయి అని పరిశుద్ధాత్మ కార్యం కోసం ఆయన పునరుద్ధానుడయ్యి వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. అందుకే అక్కడ ఏమని ఉంటుందంటే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆయన వెళ్ళాలి అంటే ఆయన ఏమవ్వాలి? పునరుద్ధానం అవ్వాలి. ఎప్పుడు వెళ్ళాడు ఆయన? అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఏం చూస్తాం మనము? మొదటి అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఏంటి వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. ఈ వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చారు, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారని. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభు ఈ కాలం ఎప్పుడు జరుగుతుంది అది ఇది చెప్పినప్పుడు, చూడండి మనం చూస్తే 10-11 వచనంలో వారు ఈ మాటలు 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి. థర్డ్ది. సెకండ్ది, ఆయన ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహింపబడతాడు. మూడోది, ఈయన ఆరోహణం అయితేనే ఎలాగైతే వెళ్ళాడో అలాగా. థర్డ్ పాయింట్ ఏంటి? ఎందుకు దేవుడిని పునరుద్ధానం చెయ్యాలి అంటే, మూడోది ఆయనే రావాలి. మళ్ళీ జడ్జిమెంట్ చేయడానికి ఆయనే రావాలి. ఇప్పుడు పునరుద్ధానుడు దేవుడు ఆయన్ని ఎందుకు మరణంలో నుంచి ఎందుకు చేశాడంటే, మొదటిది ఆయన నీతిమంతుడు, పాపం లేని వాడు గనుక ఆయనని మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవాది దేవుడు కాబట్టి మరణానికి ఆయన మీద అధికారం లేదు. కాబట్టి ఆయన పునరుద్ధానం చేయబడాలి. రెండోది, దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? తండ్రి వాగ్దానం చేశాడు. ఏంటి అంటే, ఆయన ఆరోహణం అయితేనే గాని పరిశుద్ధాత్మ దేవుడు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే ఆయన పునరుద్ధానుడు అవ్వాలి. పునరుద్ధానుడు అవ్వకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన కార్యం చేయడానికి ఆయన ప్రవేశపెట్టబడడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే ఆయన పునరుద్ధానుడు అవ్వాలి. మూడోదిగా ఆయన తీర్పు చేయాలి కాబట్టి, ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవాలి. నమ్మిన వాళ్ళు
జయ గీతాలతో ఆయన స్తుతిస్తారు. నమ్మని వాళ్ళు రొమ్ము కొట్టుకొని, అయ్యో ఈయన గురించేనా మేము విన్నది, నమ్మనిది ఈయనేనా, సిలువేసింది ఈయనేనా, ఈయన గురించేనా మేము అబద్ధ సాక్షులుగా నిలబడ్డాము అని రొమ్ము బాదుకొని రోదన చేసేటువంటి కాలం వస్తుంది. నీతిని జరిగించడానికి ఆయన మళ్ళీ రావాలి అంటే ఆయన పునరుద్ధానం అవ్వాలి. సో 3 reasons God has to resurrect him from death. చనిపోయిన ఆ యొక్క సమాధిలో నుంచి పునరుద్ధానం చేయాలంటే అది దేవుడి పనే. ఈ 3 కారణాలు. అందుకే ఆయన మాట వాగ్దానం చేశాడు. మాటల నెరవేర్పు కింద మనం చూస్తే ఈ యొక్క ప్రసంగంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు చెప్తా, దావీదు ఈ యొక్క ఆత్మను కుళ్ళుపట్టనీయం అనేటువంటి మాటని అక్కడ చూస్తామన్నమాట. మనం చూస్తే 27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. ఖచ్చితంగా ఈ మాట దావీదు గురించి అయితే కాదు అని కింద వివరణలో మనకు తెలుస్తుంది. ఎందుకని? దావీదు ఏమో ఎవరు చూసారు? ఈ రోజు హేతువాదులు ఏమంటారు? ఉన్నది ఒకటే లైఫ్, ఇక్కడ మనం బాగా బతకాలి, ఎవడు చూశాడు చచ్చిన తర్వాత ఏముందో ఏం లేదో కదా, హేతువాదులు చెప్పే పిచ్చి మాటలు కదా. ఎల్లొచ్చినాడే చెప్తున్నాడు మనకి. ఎవరు వెళ్ళొచ్చారు? యేసు ప్రభులు వారే స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన వెళ్ళి చూసి వచ్చిన ఆయన, అవునా, ఉందో లేదో చూసి వచ్చిన ఆయన. ఆయన సమాధి చేయబడ్డాడు, పాతాళంలోకి దిగాడు, ఉంది పాతాళం ఉంది, మళ్ళీ పైకి వచ్చాడు, ఉంది నాయన పాతాళం ఉంది, పరలోకం ఉంది, ఇదిగో పరదేశి ఉంది, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని దొంగతో చెప్పాడు కదా. పరదేశి ఉందని, పాతాళం ఉందని, నరకం ఉందని, పరలోకం ఉందని చెప్పిన మన ప్రభువు సమాధిని గెలిచిన తర్వాత నమ్మాలా వద్దా అని ఖరారు అయిపోయింది. ఆయన సమాధిని జయించకపోయి ఉంటే ఏవో చాలా మాటలు చెప్పాడులే కానీ నమ్మాలా వద్దా అన్న డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ డౌట్ అక్కర్లా. ఖచ్చితంగా అది 100%, 100కి 100% నిజం, ఖచ్చితంగా జరిగేది. ఇక్కడ పేతురు ఆ మాట చెబుతా దావీదు గురించి కాదు, ఎందుకంటే దావీదు యొక్క సమాధి ఇంకా మన మధ్యన ఉంది అని అంటున్నాడు. ఆ సమాధి నువ్వు తవ్వి చూడు, అక్కడ ఏదో ఒకటి ఆనవాళ్ళు దొరుకుతుంది, దావీదికి సంబంధించిన ఆనవాళ్ళు. ఆ బోన్సో లేదా ఆ మట్టి, ఆ సాయిల్ నువ్వు కనుక చూసినా సరే అందులో తన మృతదేహం యొక్క ఆనవాళ్ళు దొరుకుతుంది. దావీదు యొక్క, అందుకే అంటాడు దావీదు గురించి మాట్లాడాలంటే నేను చాలా విషయాలు మాట్లాడొచ్చు కానీ ఇక్కడ నేను దావీదు గురించి మాట్లాడట్లేదు అని 33లో, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదము కింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చోమని నా ప్రభువుతో చెప్పినాను. మళ్ళీ ఇంకో లేఖనాన్ని కోట్ చేసుకొని ఇక్కడ చెబుతున్నాడు. 29వ వచనంలో, సహోదరులారా దావీదు గురించి మాట్లాడితే ధారాళంగా నేను మాట్లాడొచ్చు. ఆయన చనిపోయిన సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధి మన మధ్యన నేటి వరకు ఉంది. ఎలా ఉంది? మూసేసే ఉంది. ఆ సమాధి ఎలా ఉంది? మూసేసే ఉంది. చచ్చిపోయిన వాళ్ళ సమాధి మూసేసే ఉంటుంది, కానీ లేచి బతికిన వాళ్ళ సమాధి ఎలా ఉంటుంది? మన యేసయ్య సమాధి అలాగుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇది కేవలం దేవుని కార్యము. సో ఈ కార్యము దేవుడు ఎందుకు జరిగించాడు? సో రియాలిటీ మనం ఇప్పుడు చూసింది ఏంటి? దేవుడు పునరుద్ధానం ఎందుకు చేశాడు అనే రియాలిటీని చూసాం. ఇది పిల్లలు లేక చేసుకునే పండగ కాదు, పిల్లలు పుట్టాలనేసి చేసుకునే పండగ కాదు, లేదా పునరుద్ధానం అంటే ఏదో ఆచార రీతిగా చేసుకునేది కాదు. ఇది ఎందుకు చేసుకోవాలనేటువంటి, ఎందుకు దేనికి చేసుకోవాలనేటువంటి రియాలిటీ రీజన్ ని మనం చూసాం. ఓకే, దీనికి మన రెస్పాండ్ ఎలాగుండాలి అనేది చూద్దాం. దేవుడు నీతిమంతుడు, అంటే పాపంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు పాపం నుంచి వేరవ్వాలి అంటే శరీర సంబంధమైనటువంటి మన శరీర రీతి జీవితము ఆత్మ సంబంధమైన జీవితంగా మార్చబడాలి అంటే మనము ఆత్మ దేవుని యొక్క స్వరూపంలోనికి మారాలి. ఇలా మారాలి అంటే శరీరానికి సాధ్యం కాదు. శపితమైన శరీరము, పాపానికి లోబడిపోయిన శరీరం వల్ల సాధ్యం కాదు.
కాబట్టి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మనలో చేసేటువంటి రెస్పాన్స్ ఏంటి, మనలో ప్రతిస్పందింపజేసేటువంటి విధానం ఏంటి అంటే వి విల్ కన్ఫెస్. ఆయన పాపములను ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? సో రియాలిటీ మనం చూస్తాం, ఇది చేసింది దేవుని కార్యము, ఎవరో మనిషి చేసింది కాదు, ఎవరో మనిషి తెచ్చి పెట్టినటువంటి పండగ కాదు, ఇది దేవుడు చేసినటువంటి కార్యము. ఈ కార్యములో మనిషి యొక్క పాత్ర ఏంటి, మనిషి ఏం చేయాలి మరి అంటే దీనికి నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వాలి. నీ ప్రతిస్పందన దీని విషయంలో ఎట్లాగుందనేది మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే అవును ఇది దేవుని కార్యము, నీతిమంతుని మీద మరణం యొక్క అధికారం లేదు, ఇప్పుడు నేను నీతిమంతుని కాదు, నా మీద మరణం యొక్క అధికారం ఉంది, నేను పాపిని కాబట్టి పాపపు వశంలో ఉన్నప్పుడు, పాపానికి వచ్చిన జీతం మరణం కాబట్టి నేను మరణపు స్వాధీనంలో ఉన్నాను, మరణపు వశంలో ఉన్నప్పుడు నన్ను మరణంలోంచి విడిపించగల వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది మరణాన్ని జయించిన వాడే కదా. ఆ మరణాన్ని జయించిన యేసు ప్రభులు వారే నన్ను రక్షించాలి అని నేను నమ్మితే ఫస్ట్ నాలో కలిగే కార్యం ఏంటి అంటే కన్ఫెషన్. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ప్రసంగం చేశారో, ప్రసంగం చేసిన తర్వాత 36వ వచనం, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. సో ఈస్టర్ రోజు, ఈ యొక్క పునరుద్ధానపు రోజుని మనము ఎవరిని ముందు పెట్టి చేయాలి అంటే ప్రభువుగా క్రీస్తుగా యేసు ప్రభువులు వారిని ముందు పెట్టి మనము ఈ పండగను చేసుకోవాలి. ఈ పండగకి పిల్లలు లేరు అనే కారణం కాదు, ఈ పండక్కి మనకంతా దేవుడు బాగా సమకూర్చాడనే కారణం కాదు, ఈ పండక్కి ఇంక ఇతర ఏవేవో కారణాలు కాదు, సమ్ ఎక్స్‌వైజెడ్ కారణాలు కాదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్, ఒకటే కారణం. ఏంటా కారణం అంటే నీతిమంతుడైన యేసయ్య నా పాపముల కొరకు నన్ను నీతిమంతుడిగా మార్చడానికి సిలువ వేయబడి, ఆ సిలువలో నేను చావాలి, ఆ సిలువ శిక్ష నేను భరించాలి, నాకు బదులుగా ఆ శిక్షని యేసు ప్రభులు వారు సిలువలో మోసి నా శిక్షను తానే భరించి, నాకు బదులుగా ఆయన శిక్షని, ఆ యొక్క అవమానాన్ని, ఆ యొక్క మోమిన ఉమ్మిని అవన్నీ వేయించుకొని సమాధి చేయబడి నా కోసం ఇప్పటిదాకా నేను శరీరరీతిగా జీవించా కదా, ఇప్పుడు నేను ఆత్మానుసారంగా జీవించడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు ఆయన పునరుద్ధానం? నేను ఆత్మానుసారంగా జీవించడానికి, ఇక పాపం నా మీద అధికారం చేయడానికి కాదు, ఇక నేను పాపాన్ని జయించడానికి, పాపం మీద నేను అధికారం చేయడానికి, పాపం మీద నేను అధికారం చేయడానికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఎందుకయ్యాడు ఆయన పునరుద్ధానం? నేను పాపం మీద అధికారం చేయడానికి, పాపం నా మీద కాదు. అందుకే రోమిలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కగా ఈ మాటని చెప్తాడు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. చూడండి, మరణంలో నేను ఎప్పుడైతే పాలు పంచుకుంటానో అంటే ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయాడు, ఆయన నాకు బదులుగా చనిపోయాడు, ఇప్పుడు నేను కూడా ఆయన మరణంలో పాలు పంచుకుంటున్నా. ఎలాగా? బాప్తిజం ద్వారా నేను ఇంకా చచ్చిపోయా అని బాహటంగా సంఘం ఎదుట, విశ్వాసులు ఎదుట ఒప్పుకున్నా. నేను చచ్చిపోయిన తర్వాత ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడో అలాగా ఇప్పుడు నేను పునరుద్ధానపు శక్తిని నేను పొందుకొని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకొని నేను పాపాన్ని ఏలేవాడిగా, పాపం మీద జయాన్ని పొందినటువంటి వాడిగా, మరణం మీద అధికారం కలిగినటువంటి వాడిగా, నీతిమంతుడిగా మార్చబడి ఆ యొక్క పనిని చేసే జీవితాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఇక్కడ అంట ఏమనగా, అంటే పైన చెప్పిన మాటలు ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు
పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు. ఎక్కడి నుంచి అంటే పునరుద్ధరణ. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు అంటే శరీర రీతి జీవితం కాదు అని, ఇంకా శరీరానుసారంగా జీవిస్తాడని కాదు. శరీరం అయితేనే చనిపోతుంది, ఇక ఆయన చనిపోడు. ఇక చనిపోయిన ఆయన, మృతుడిని జయించినటువంటి ఆయన, మృతుడే తిరిగి లేచిన ఆయన ఇంకా శరీరముగా ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని మనము నమ్ముచున్నాము. ఆయనతో కూడా మనం జీవిస్తామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే లైక్ వైజ్ సేమ్ మేనర్ లో మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే. ఇప్పుడు నేను ఇంకా చనిపోలా, కానీ నేను చనిపోయా. ఎప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు శరీర రీతిగా పాపపు దీంట్లో నేను చనిపోయా. ఇప్పుడు నేను నీతిమంతుడిగా ఆయన పునరుద్ధానపు శక్తి చేత ఆయన ఎలాగైతే ఇప్పుడు సజీవుడిగా ఉంటున్నాడో, ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి ఆయన జీవిస్తూ ఉన్నాడో, అలాగే నేను కూడా ఇప్పుడు జీవించే ఈ జీవితము నీతిగా మరణానికి నా మీద అధికారం లేదన్నట్టుగా పాపాన్ని జయించినటువంటి వాడిగా నేను ఇప్పుడు జీవించే జీవితం పునరుద్ధానపు శక్తితో ఎలా జీవిస్తున్నా? దేవుని కోసం జీవిస్తున్నా. ఎవరి కోసం జీవిస్తున్నా? శరీర రీతిగా జీవించట్లా, ఆత్మరీతిగా జీవిస్తున్నా. నాకు శరీరం ఉంది. ఈ శరీరం ఎవరి కోసం ఉంది అంటే దేవుడి కోసం ఉంది. ఈ శరీరం దేని కోసం చేయబడింది అంటే ఆయన సువార్త కోసం చేయబడింది, ఆయన్ని ప్రకటించడానికి చేయబడింది. అందుకే చాలా క్లియర్ గా అంటున్నాడు ఆయన. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను సమాధి చేయబడి నేను యేసుక్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, చనిపోయాను, ఇప్పుడు నేను మరలా తిరిగి లేచాను. నా లైఫ్ లో ఈ యొక్క పునరుద్ధానపు శక్తి పని చేయకపోతే, ఈ రకంగా నా జీవితం లేకపోతే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో కొంతమంది పునరుద్ధానం లేదని చెబుతూ ఉన్నారు అని ఒక సందర్భంలో మాట్లాడతాడు. పునరుద్ధానము దాని శక్తి లేదు అనేటువంటి వారి మధ్యన ఒక మాట ఏమంటాడంటే, ఒకవేళ ఆయన పునరుద్ధానం లేదు అనే అంటే 15వ అధ్యాయంలో మనం చూస్తే 12 నుంచి 19 వరకు క్రీస్తు లేపబడలేదు అనేటువంటి విషయమై మన యొక్క విశ్వాసము వ్యర్థమైపోతుంది, సువార్త వ్యర్థమైపోతుంది, అపోస్తుల యొక్క బోధ అబద్ధ బోధకులు అయిపోయి అపోస్తులు అబద్ధికులు అయిపోతారు, పాపంలో ఉన్నటువంటి వారమై ఉంటాము, నిద్రించే వారి యొక్క జీవితాలు నశించిపోయేటువంటిగా ఉంటుంది. క్రైస్తవుల కంటే దౌర్భాగ్యులకి ఇంకా ఈ లోకంలో లేదు అని అంటాడు. 7 విషయాల్ని చెప్తాడు, 7 విషయాల్ని చెప్తాడు అనమాట. అపోస్తులైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 12 నుంచి 19 వరకు చదివినట్లయితే, తర్వాత అయినా చదవండి మీరు. అందులో ఏమని చెప్తాడంటే, మీలో కొందరు మృతులు పునరుద్ధానం లేదని ఎట్లా చెప్తున్నారు? మృతులు పునరుద్ధానం లేని ఎట్లా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అసలు మృతులు పునరుద్ధానం లేకపోతే అది యేసు ప్రభు అసలు మళ్ళీ మరణము పునరుద్ధానం లేకపోతే ఆయన ఎందుకు లేపబడాలి? అసలు ఆ లేపబడేవాడే కాదుగా, క్రీస్తు లేపబడేవాడు కాదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయ ప్రకటన ఏంటి? సువార్త ఏంటి? మనం సువార్త యేసుక్రీస్తుని ప్రకటిస్తాం. ఆ సువార్త ఏంటి? వ్యర్థం. సో యేసుక్రీస్తు లేపబడలేకపోతే, ఆయన లేపబడలేదు అంటే ఆ సువార్త వ్యర్థమే. మన విశ్వాసం దేని మీద ఉంది? సువార్త మీదే ఉంది. యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు మన పాపముల నిమిత్తం, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నాం. మన విశ్వాసం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. సో మన విశ్వాసం వ్యర్థము, మన యొక్క ప్రకటన వ్యర్థము. దేవుడు క్రీస్తుని లేపనని ఆయన గురించి మనం వింటున్నాం. ఓకే, అక్కడంతా తర్వాత చెప్తాడు. తర్వాత 18, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును, ఒకవేళ లేదు అనుకున్నట్లయితే నిద్రించిన వారంతా కూడా
నశించిపోయినట్టే. ఉపయోగం ఏముంది? క్రీస్తులో మనం ఇప్పుడు హాయిగా హ్యాపీగా చనిపోవచ్చు కదా. క్రీస్తులో నిశ్చింతగా మనం నిరీక్షణతో చనిపోతాం. కానీ అలా క్రీస్తులో చనిపోయిన వాళ్ళంతా కూడా నశించిపోతారు. ఉపయోగం ఏముంది? క్రీస్తులో చనిపోయిన వాళ్ళు నశించి ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తులో నిరీక్షించిన వారమైతే క్రైస్తవులు అనే వాళ్ళు మనుషులందరికంటే కూడా వాళ్ళకంటే ఇంకా వేస్ట్ ఎవరు లేరు. కానీ అదేవి కాదు, ఇవన్నీ కాదు. ఉంది, పునరుద్ధానం అనేది ఉంది. ఆయన మళ్ళీ వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన చెప్పినట్లుగా త్వరలో రానై ఉన్నాడు. సో ఇక్కడ మన యొక్క రెస్పాన్స్ ఎలాగుండాలి అంటే, ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి మనం పాపంలో ముందు పశ్చాత్తాపడాలి. ఇందాక రోమిలు రాసిన పత్రికలో చెప్పినట్టుగా పౌలు, ఇక పాపానికి నాతో పొత్తు లేదు, నేను ఈ లోకానికి సిలువేయబడ్డాను, నాకు ఈ లోకానికి నేను సిలువేయబడ్డాను, లోకానికి నాకు పరిచయం లేదు, నాకు కేవలం ఒకే లోకం తెలుసు, పరలోకం. ఆత్మ సంబంధమైనటువంటి క్రియలే నాకు తెలుసు, దేవుని సంబంధమైనటువంటి లక్షణాలే నాకు తెలుసు, ఇక వేరేవి లేదు. సో అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు చాలా చాలా లోపల పశ్చాత్తాపడతారు. మరి మేమేం చేయాలంటే సింపుల్ గా ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్న మూర్ఖుల్లో నుంచి మీరు వేరయ్యి పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. సో ఓన్లీ సింపుల్ కన్ఫెషన్. వాట్ ఈజ్ ఆర్ రెస్పాన్స్ అంటే రిపెంట్, రిటర్న్ టు లార్డ్. ఏంటి? పశ్చాత్తాపడు, ప్రభు వద్దకు రా. ప్రభు వద్దకు వస్తే సింపుల్. ఇంకా నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏం పాపం చేసావు, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా చేసావు, ఎంతమందిని మోసం చేసావు, అన్యాయం చేసావు, అన్ని క్యాల్కులేషన్ వేసి చేయడు యేసు ప్రభు వారు. ప్రభు దగ్గరికి నువ్వు నమ్మి, ఆయన ప్రభువు, ఆయన దేవుని కుమారుడు, నా పాపాల కోసం చనిపోయాడని నమ్మితే ఇన్స్టెంట్. ఏంటి? 2వ మాటలో దొంగ ఏమన్నాడు? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నువ్వు ఎన్ని దొంగతనాలు చేసావు, నువ్వు ఎవరెవరికి ద్రోహం చేసావు, నువ్వు ఎన్ని అన్యాయాలు చేసావు అని అక్కడ అనాలిసిస్ ఏం చేయలా దేవుడు. యేసు ప్రభు ఏం మాట్లాడలా, మరో మాట మాట్లాడలా. నువ్వు ఇంతమందిని అన్యాయం చేసావు కదా, నీకంటే ఇంకా ఈ దొంగ కొద్ది బెటర్ గా ఉన్నాడనే క్యాల్కులేషన్స్ ఏం చేయలా. నమ్మిన వెంటనే మరో మాటలేక, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దట్స్ ఇట్, ఫినిష్. సింపుల్. రక్షణ కార్యం సింపుల్. ఎంత సింపుల్ చేస్తాడంటే దేవుడు, నువ్వు ఏ పాపమైనా చెయ్యి, ఏ పాపానికైనా క్షమాపణ. ద ఓన్లీ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ వీ హ్యావ్ టు డూ, కన్ఫెస్. ఈ పాపం నీకు నాకైతే ఇది మంచి న్యాయమే, మనకి ఈ శిక్ష న్యాయమే. దొంగ ఏమంటాడు వేరే దొంగతో? మనకైతే ఈ శిక్ష న్యాయమే, మనం పాపం చేసిన వాళ్ళం, నేను పాపిని, నేను శిక్షకి అర్హుణ్ణి, ఇది న్యాయమే. రిపెంట్ అయ్యాడు వెంటనే. నువ్వు దేవుడికి భయపడవా? నీకు దేవుడు అంటే భయం లేదా? ఇమీడియట్ గా ఏమైంది? రిపెంటెన్స్ నుంచి ఫియర్ టు గాడ్. ఆయన త్వరలో రానున్నాడు, ఆయన అధికారికంగా న్యాయాన్ని తీరుస్తాడు. గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల ఈరోజు లోకం దృష్టిలో ఒక తాగుబోతు కూడా తాగనటువంటి రీతిలో త్రాగి యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనేటువంటి వార్తల్లో నిలబడ్డాడు. అయిపోయిందా? అంతే. ఉంది, తీర్పు ఉంది, ఇంకా జడ్జిమెంట్ డే ఉంది. ఆ రోజు సకల మానవుల కళ్ళు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన హెచ్చించడం చూస్తారు. ఆయన మీద అన్యాయంగా ఎవరైతే శిక్షని మోపారో, ఈ యొక్క నేరాన్ని మోపారో, వాళ్ళు నేరస్తులుగా ఆయన ఎదుట తీర్పును పొందేటువంటి రోజుని చూస్తారు. ఖచ్చితం, అది డౌట్ లేదు. వన్ ఫైన్ డే జరుగుద్ది. ఆయన పునరుద్ధానుడు అయ్యిందే న్యాయాన్ని ఇవ్వడానికి. ఆయన మళ్ళీ రెండో రాకడలో ఆయన వచ్చి తీర్పు తీర్చడానికి ఉన్నాడు. సో ఫియర్ టు గాడ్, దేవుడికి భయపడి రిపెంట్ అయ్యి, ప్రభువా ఒకటే అన్నాడు, నువ్వు దేవుడి కుమారుడు అని నమ్ముతా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు వెన్ యు కమ్ రిమెంబర్ మీ అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, జస్ట్ రిమెంబర్ మీ. ఏమని రిమెంబర్ చేసుకోమన్నాడు? నా పాపాలని క్షమించమనలా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమని? నేను నమ్మా ప్రభువా నిన్ను,
ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు సృష్టికర్తవి, నువ్వు నీ రాజ్యంలో ఒక రోజు వస్తావు. నన్ను జస్ట్ జ్ఞాపకం చేసుకొని నేను ఇది నమ్మా. ఇమీడియట్ గా నేను నాతో పరదేశంలో ఉంటావు. సో సింపుల్ అండి. పునరుద్ధానము ఎందుకు ఈరోజు మనకి గొప్ప పండుగ అంటే, మనము క్రీస్తు వలె జీవించడానికి, పాపం నుంచి వెలుగు కలుగుడుగాక అన్నప్పుడు ఎలాగైతే చీకటి నుంచి వేరేందో మనం అలా వేరయ్యి లోకంలో ప్రకాశముగా, అంటే దేవునికి గుర్తుగా, దేవునికి సాక్షులుగా మనం జీవించడానికి పునరుద్ధానం జరిగింది. ప్రియులారా, ఈరోజు దేవుని సందేశం అదే. మనము పునరుద్ధానపు శక్తిని, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని అనుభవిస్తేనే, మనం పశ్చాత్తాపడి ప్రభువుగా క్రీస్తుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఆయన కోసం ఈ లోకంలో వెలుగు వలె జీవించడానికి యోగ్యులమై ఉంటాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు పండుగ జరుపుకుంటున్నారు, కానీ దేవుడికి మహిమకరంగా జీవితాలు జీవిస్తున్నారా లేదా అంటే మనం ఆలోచించాలి. ప్రెసిడెంట్ గా, అమెరికా ప్రెసిడెంట్ గా మళ్ళీ రెండోసారి కదా డొనాల్డ్ ట్రంప్ వాడినటువంటి పదజాలము చాలా అసహ్యంగా వాడాడు. దేవుడు ఒక అధికారిగా పెడితే వేరే ఇతర దేశాలు వచ్చి నా వెనకాల ముద్దు పెట్టుకుంటాడు అనేటువంటి మాటని, పదజాలాన్ని వాడాడు. గలీజ్గా, ఎంత నీచంగా అంటే, ఒక దేవుడు ఆశీర్వదించి ఒక ప్రధాన దేశంగా పెట్టిన అమెరికా క్రీస్తుకి సాక్షిగా ప్రార్థనలన్నీ చేయించుకుంటాడు, కానీ అలాంటి మాటలు వాడకూడదు. అహంకారాలతో వచ్చేటువంటి మాటలు, దేవుని మనిషిగా, దేవునికి రాయబారిగా, దేవుణ్ణి డిక్లేర్ చేసేవాడిగా, దేవుణ్ణి ప్రతిబింబ అంటే అంబాసిడర్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు విశ్వాసులుగా మనము దేవునికి రాయబారుగా ఉండాల్సినటువంటి అంబాసిడర్స్, మనం అలాంటి వ్యక్తులము. ప్రవీణ్ అన్న గురించి చాలా అయ్యింది, మనం దానికి ప్రార్థన చేయాలంతే. మన శత్రువులు ఏం చేయాలి? ప్రేమించాలి. మనం వాళ్ళ మీద తిరుగుబడి గొడవ చేయడానికి యేసుప్రభు మనల్ని ప్రత్యేకపరచలా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంటుంది మనకి? ఈ శత్రువుల్ని మొదటి మాట అదేగా సిలువలో యేసుప్రభు చేసింది. నీ శత్రువుల్ని నువ్వు ప్రేమించు, తండ్రి వీరు ఏం చేయించినారో వీడికి తెలియదు, వీడికి క్షమించన్నాడు. సంఘస్థుల కోసం ప్రార్థన చేయలా, ఆయన శిష్యుల కోసం ప్రార్థన చేయలా. తల్లి ఎదుర్కొండా బోర్ను ఏడుస్తుంది, తల్లి కోసం ప్రార్థన చేయలా, లేదా తన సొంత శరీరం కోసం ప్రార్థన చేయలే. ఇంత ఇబ్బంది ఇరుకులో ఉన్నానని ఎవరి కోసం ప్రార్థన చేశాడని? మొదట శత్రువుల కోసం ప్రార్థన చేశాడు. మనం శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. శత్రువులతో గొడవ పడమని వాక్యం చెప్పలా. మనం ఆయనకి వెలుగుగా, ఆయనకి అంబాసిడర్స్ గా ఉండాలి అంటే ఆయనను పోలి మనము జీవించాలి. అందుకే పునరుద్ధానపు దినము, ప్రతి ఆదివారం కూడా మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 365 రోజులు కూడా నేను క్రీస్తుకి సాక్షిని. ఇక నేను జీవించే జీవితం నాది కాదు, దేవుడి కోసం నేను జీవించాలి. నా జీవితం దేవుడు వెలపెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన కోసం నేను బ్రతకాలి, ఆయనకి రాయబారిగా బ్రతకాలి. ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు, నన్ను చూసినప్పుడు వాళ్ళకి తెలియని వ్యక్తి క్రీస్తు తెలియపరచబడాలి. అర్థమైందా? యేసు క్రీస్తు గురించి నేను ఇప్పటిదాకా వినలా, కానీ మీతో మాట్లాడితే క్రీస్తు ఏంటి మీలాగుంటాడా? మీ యొక్క నడవడిక యేసుక్రీస్తు యొక్క నడవడిక, మీరు ఫాలో అవుతున్న విధానాలు, విధి విధానాలు క్రీస్తు చెప్పినటువంటి విధి విధానాలా అని ఇతరులకు అర్థమయ్యేలా తెలియాలి. గాంధీ గారు ఓ చెంప కొడితే రెండో చెంప చూపించు అని చాలా క్లియర్ గా యేసుక్రీస్తు చెప్పినటువంటిది బైబిల్లో ఉన్నదే ఫాలో అవుతా అని చెప్పి అలా నిలబడి స్వాతంత్రం తీసుకొచ్చాడు కదా. అని క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. మేము మీ దేవుడే, యేసు ప్రభువు చెప్పిన మాటని తీసుకొని ఓ చెంప మీద కొడతారు, ఇంకో చెంప చూపిస్తాం, కొట్టుకోండి మీ ఇష్టం వచ్చాడు, మేము స్వతంత్రం వచ్చేదాకా మా పోరాటం ఆపం అన్నాడు. ఎలాగా? ఏ పోరాటం? ఎదురు తిరిగి భగత్ సింగ్ లాగా వాళ్ళకి చంపడం కాదు, క్షమిస్తాం అంతే, కొడదాం కొట్టు, మాకు స్వతంత్రం వచ్చేదాకా మేము ఇంతే, ఏది మీ అధికారానికి లోబడం, మేము మమ్మల్ని కొడతావు కొట్టు, చంపేస్తావు చంపే, మా దేవుడికే లోబడతాం. అది గాంధీ చేసేది.
స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఎందుకని వాళ్ళు స్వాతంత్రం ఇచ్చింది? వాక్యానికి స్టాండ్. భగత్ సింగ్ లాగా లేదా వేరేలాగా చేస్తే వాక్యం స్టాండ్ కాదు అది. ఈరోజు క్రైస్తవులు అలాగే తయారవుతున్నారు. ఆయన ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టు అని చెప్పలా. మీరు ఇంకో చెంప చూపించండి, అవసరమైతే కొట్టుకొని మౌనంగా ఉండండి మీరు అని అన్నాడు. మీరు విన్నారుగా, మిమ్మల్ని ఒకటి కొడితే మీరు ఇంకోటి కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుందిగా, అది కాదు యేసు ప్రభు చెప్పింది. కాబట్టి మనం యేసుక్రీస్తుని రిఫ్లెక్ట్ చేయడానికి పునరుద్ధానం అనేది మన కోసం జరిగింది. ఎందుకు? అపోస్తలుడైన పేతురు ఏం చేశాడు? నిరాకరించాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత భయపడ్డాడు, అప్పుడు ఒట్టేసుకున్నాడు, శపించిపోయాడు, అసలు శపించుకోకపోయాడు. కోడి కూసింది, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మరి అయ్యో అనుకుంటే సరిపోదు, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడి వరాన్ని ఇస్తాడు. ఆ శక్తి ఇచ్చినప్పుడు దేవుడి కోసం మరణించే వారిగా మనం తయారవుతాం. అంటాడు కదా సిలువేసినప్పుడు, నా ప్రభులా సిలువేద్దు, నాకు తిరిగేసి. ఆయనంత గొప్పవాడిని కాదు నేను ఆయనలాగా సిలువ వేసుకోవడానికి, నాకు తిరిగేసేయండి. అది ఇంకా ఘోరమైన మరణం తెలుసా? యాక్చువల్గా బ్లడ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, సర్క్యులేటింగ్. అది ఇంకా ఘోరంగా ఉంటది. నేను అర్హత కాదు, నన్ను ఉల్టాయండి. చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి చెప్తాడు, మీరు కూడా నాలాగా దేవుడి కోసం హతసాక్షులు అవ్వండి అంటే. ఎవరైనా అనగలరా? అంటే జీవితం ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కత్తి తీసి చెవులు నరికినవాడు, ఇక్కడ నరుకుతున్నా నెమ్మదిగా ఉన్నాడు. సిలువలో మౌనంగా ఉండి యేసు ప్రభు కోసం దేవుడికి మహిమ అన్నాడు. అలా మార్చబడతాం. వీళ్ళరా, దేవుని ఆత్మ కార్యమంలో జరగడానికే ఈ పునరుద్ధానపు దినము మన కొరకు దేవుడు జరిగించాడు. ఓకే, సో ఆ యొక్క జరగడం బట్టి మనము ఈరోజు జీవించే జీవితాలు పాపం మీద మనము జయాన్ని పొందినటువంటి వారిగా, ఆత్మశక్తిని పొంది ఆయన కొరకు ఆత్మీయంగా జీవించేటువంటి జీవితం కొరకు ఈ పునరుద్ధానము మన కొరకు జరిగించబడింది. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. నిజంగా దేవుడు మనకి ఇంత చక్కటి పునరుద్ధానపు దర్శనం ద్వారా, ఈ పునరుద్ధానపు మరలా అంటే ఉద్ధారము, ఆయన మళ్ళీ ఆ యొక్క మరణాన్ని జయించి ఆయన జీవించేటువంటి జీవితాన్ని చూపించి, మీరు కూడా నాలాగా ఇలాగా పునరుద్ధానులు అవుతారు అని వాగ్దానం చేశాడు. కనుక ఆ యొక్క గొప్ప నిరీక్షణతో ఇక పాపానికి మన మీద అధికారం లేదని గ్రహించి, మహిమలోకాన్ని కొరకు మనము ఏర్పాటు చేయబడ్డామని గ్రహించి, నీతి న్యాయములు జరిగిస్తూ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన కోసం ఈ లోకంలో అపోస్తుల వలె, ఒక మంచి నమ్మకమైన రాయబారుల వలె ఈ లోకంలో జీవిస్తూ, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకొని, సంవత్సరం అంతటా, ఏడాదంతటా 365 రోజులు ప్రభు నిమిత్తమే జీవించాలన్నటువంటి గొప్ప గురి కలిగి, అపోస్తులుడైన పౌలు చెప్పినట్లుగా ఆయన మరణమును పునరుద్ధానపు బలమును పొందు నిమిత్తము సమస్తమును పెంటకుప్పతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నట్లుగా, లోకంలో ఈ యొక్క మెటీరియలిస్టిక్ వరల్డ్ సంబంధించినవన్నీ కూడా మనము వ్యర్థమని భావించి, ఆయన నిమిత్తము, ఆయన మహిమ నిమిత్తము, ఆయన రాకడ నిమిత్తము నిజ నిరీక్షణతో ఈ లోకంలో జీవించే ప్రయత్నం కై పరిశుద్ధాత్మ దేవుని మీద అనుక్షణము ఆధారపడుతూ నిత్యము ఆయన శక్తి పొందుకుంటూ మనము మన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేద్దాం. మహిమగల దేవానికి వందనాలు ప్రభువా, మాతో ఇంత సూటిగా నాన్న స్పష్టంగా మాట్లాడినందుకు. ఇది కేవలం మీ కార్యమే నాయన, మా గొప్పతనం లేదు ప్రభు, మీరు మాత్రమే దీన్ని జరిగించారు. ఎందుకు అంటే నాయన, మేము మొదట మీతో ఉండాలని, మీతో పరిశుద్ధులుగా మేము జీవించి నీ మహిమార్థమై నీతో యుగ యుగములు ఉండాలని తలంచి ఈ యొక్క పునరుద్ధానం జరిగించావు నాయన. అయ్యా, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేదు. ఆయన్ని మరణము నాయన లొంగ తీసుకోవడానికి అధికారం లేదు నాయన. ఆ మరణాన్ని జయించిన నీతిమంతుడు, నీతి సూర్యుడుగా నాయన మా అందరి మీద ప్రకాశిస్తున్నటువంటి మా తేజోమయుడైనటువంటి ఆ ప్రభువుని కుడి పార్శ్వమును కూర్చొని నాయన మా కొరకు సర్వసత్యంలో నడిపించే నాయన ఆదరణకర్తన పరిశుద్ధ ఆత్మదేవుని మా కొరకు ఈ లోకంలో ఈ నేడు ఉంచి ఉన్నాడుగా ప్రభా.
అయ్యా ఆత్మ దేవుని మీద ఆధారపడుతూ అనుక్షణము నీ సాక్షులుగా రాయబారులుగా ఈ లోకంలో మంచి విశ్వాసులుగా జీవించే జీవితాలను ప్రసాదించండి నాయన. నేను నా కుటుంబము, ఈ సంఘము, ఈ సంఘ బిడ్డలందరూ కూడా నాయన ఈ లోకమంతటా నాయన ఎవరైతే యథార్థంగా నీ వాక్యాన్ని అనుసరిస్తూ నీకు మంచి సాక్షులుగా జీవిస్తున్నారు వారందరూ వారి కుటుంబాలతో కూడా నాయన నీకు మహిమ తెచ్చే జీవితాన్ని జీవించి అనుదినము అనుక్షణము పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపబడుతూ అనుక్షణము నాయన నిన్నే ఆరాధిస్తూ స్తుతించి మహిమపరుస్తూ నీ యందు అతిశయిస్తూ నాయన నిత్యము నీ కొరకు జీవించి వీలైతే హతసాక్షులుగా మరణించే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.